తొందరగా రారా. వస్తున్నా నాన్న. ఏమిటి నాన్న తెగడావిడి చేస్తున్నావు? ఏమిటిదంతా? అవన్నీ స్వీట్స్ రా. నీకు ఇష్టమని మైసూరు పాకు జాంగ్రీ లడ్డు చేయించాను రా. అలాగా? అయితే జాంగ్రీ ఇక్కడ తినకూడదురా, ఇది ఆ గదిలో పెట్టడానికి. మీరు ఆ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని మొత్తం తినేయండి. గదిలోనా? ఏ గదిలో నాన్న? ఆ గదిలోరా. ఆ గదంటే వంట గదా? నీ తెలియదు, తర్వాత చెప్తాను. అర్థమైందిలే. గదంటే పూజ గది. ఏమిటయ్యా బుర్రలేని ప్రశ్నలు నువ్వును? ఇంకా సీట్ అర్థం కాలా? సార్ మీరా? ఏమిటయ్యా అలా కొత్తగా చూస్తావు? భలేనా సార్, నాకేమన్నా రేచి అనుకున్నారా? అవును ఏంటి సార్ ఈ మధ్య మా ఇంటికి తెగ వచ్చేస్తున్నారు? అంతే. గుళ్ళోకి వెళ్దామా కొత్త దంపతులను చూడడానికి వెళ్దామా అంటే నా ఓటు కొత్త దంపతులకే. అవును, ఈ రోజు ప్రోగ్రామ్ గురించి నాతో ఒక మాట కూడా చెప్పలేదే. ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్ సార్? శివతాండవా? ఆ టైపే. అవును, మీ నాన్నగారు ఎక్కడ? ముహూర్తం ఎన్ని గంటలకి? ఇక్కడే ఉన్నాను సార్. ముహూర్తం 9:20కి. ఇంకా 2 నిమిషాలు టైం ఉంది. నువ్వు తొందరగా రెడీ అవరా. ఇంకా రెడీ అవడం ఏంటండి? 5 సంవత్సరానికి రెడీగా ఉంటాను. రమ్మనండి, దంపతులు ఇద్దరు లోపల దోసేయండి. సావిత్రి, అమ్మాయిని తీసుకురా. ఇదిగో తీసుకొచ్చేసానండి. పదమ్మా, టైం అయిందా? లోపల పంపించేద్దాం. పంపండి. అమ్మా ఏమిటి ఇవాళ ప్రోగ్రామ్ పెట్టావు బుద్ధి లేకుండా? ఒరే బాబుగా, నేను అనుకుని దాన్ని కొట్టావు. నీకు రేజెక్టని మీ బాస్ కనపడతాడా? ఏమిటయ్యా రాంబాబు, మగాడు వైపు సిగ్గుపడతావు? లోపల తీసుకోమా. అమ్మాయిని గదిలో పంపించు. అబ్బా ఏమండి, ఇలా దగ్గరుండి కొత్త దంపతుల్ని గదిలో పంపించడం ఇది 93వసారి. గాడ్ బ్లెస్ యూ. అమ్మా ఏంటయ్యా పిలిచావా? సార్ మీరు ఈ రోజు రాత్రి ఇంటికి పోరా? పిలిస్తే పలికే దైవంలాగా గుమ్మలోనే కూర్చుంటారా? ఏం కావాలయ్యా నీకు? లుంగి సార్, లుంగి కనిపించట్లేదు. లుంగి కనిపించట్లేదా? నేను వస్తున్నాను. ఉండండి సార్, ఇటువంటి మధురమైన సమయంలో పాపిస్ట్ లుంగి గురించి చర్చ. చీ మీరు రండి సార్. ఇదిగోండి. ఏమిటిది? లుంగి. నేను చస్తే నమ్మను. అది డెఫినెట్ గా నీ చీర అయ్యి ఉంటుంది. నా లుంగి నేను వెతుక్కోలేను అనుకుంటున్నావా? నేనేమన్నా పుట్టు గుడ్డి అనుకున్నావా? నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు, నేనే వెతుక్కోగలను. ఇది నా లుంగి. బలవంతంగా గదిలోకి నెట్టి తలుపు మూసినంత మాత్రాన నువ్వు నేను ఒకటైపోతాననుకుంటున్నారా? చస్తే జరగదు. మంచం, గోడ. ఏమిటా రాంబాబు, ఇది తప్పు కాదు. సార్ మీరా సార్? లోపలికి ఎప్పుడు వచ్చారు సార్? ఈ రాత్రికి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి సార్. ఇక్కడే ఉన్నాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏంటి సార్ ఇలా అయిపోతున్నారు? సార్ మీరేనా సార్? మీరెవరో నాకు తెలియదు సార్. సార్ మీసనే సార్? సార్ అమ్మో, ఆడదాని బాడీలో ఇంత పౌరుందని ఇప్పుడే తెలిసింది. ఇలా అయితే లొంగిపోవడం ఖాయం. ఇదిగో బాబు, ఏం జరిగిందయ్యా? పూర్తిగా వెనక్కిడికి వెళ్ళండి. ఇక్కడంతా హౌస్ఫుల్. ఇదిగో తప్పండి తప్పండి. రాంబాబు ఏమిట్రా ఈ పనులు? పట్టపక్కలో అందరూ చూస్తుండగా తలుపులు తీసి మరీ సిగ్గు లేకుండా. అది కాదు నాన్న, చీరకి నిప్పొట్టుకుంటేను కాపాడదాం కదా అని. వాడికి తెలియకపోతే నువ్వన్నా చెప్పొద్దమ్మా. ఎంత అవమానం మనకి. చెప్పానత్తయ్య, కానీ నాకు ఇలాగే బాగుంటుంది అన్నారు. అన్నాడా? పచ్చడి పడినట్టు నెత్తి పడుకుంటే సరే. పైకి ఏమీ తెలియనట్టు వ్యథ నాటకాలను, లోపల మాత్రం ఇలాంటి వ్యథ టేస్తున్నాను. నీ ప్రతాపం ఏమిటో బెడ్రూమ్ లో చూపించవచ్చు కదరా. నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదండి. ఇదిగో ఆవిడ కాల్చుకుని చచ్చిపోతే అది మన తలకు చుట్టుకుంటుంది కదా అని అలా చేశాను. అసలు నాకు మనశ్శాంతి లేదు. అమ్మో, మనశ్శాంతి ఎలా ఉంటుందా? ఉండదు. లక్షణంగా కాపురం చేసుకుంటే ఇలాంటి నాటకాలను ఆపేసి అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది. ఒకటి మూడు అమ్మయ్య
నా స్వామి రంగా, మన్మథ నక్షత్రమా దాని మోహమా? ఇప్పుడు నా శీలం గ్యారంటీ. అనవసరంగా ఆవిష్పడ్డాను. చచ్చిన శవాన్ని అనుకుంటుందా? పర్లేదు. అవును, నిద్ర మాత్రలు వేసుకోవడం మర్చిపోయినేంటి? ఎవరది? నేను. నువ్వే ఇక్కడికి ఎందుకు వచ్చావు? పడుకోవడానికి. పడుకోవడానికా? ఇక్కడ వీల్లేదు, బయటికి వెళ్ళి పడుకో. ఇవాళ మొగుడు పెళ్ళాలు ఒకే గదిలో పడుకోవాలంట. నువ్వు నేను మూడు పెళ్ళాం అయితే కదా. అబ్బా, ఇవాళ ఏమిటోగా ఉంది, చెప్పలేని బాధ. ప్లీజ్, ఈ ఒక్క రోజండి. అబ్బా, నరాలకి నిప్పట్టుకున్నట్టు ఒళ్ళంతా కాలిపోతుంది. అమ్మో, మన్మథ తాపం మొదలైంది. అమ్మా అమ్మా, అత్తయ్య గారు మావి గారు ఎప్పుడో గదిలోకి వెళ్ళిపోయారు. అయితే నేను బయటకు వెళ్ళిపోతా. నాతో పెట్టుకో. అమ్మా అమ్మా, ఇదేంటి ఇక్కడ మంచం లేదా? అంటే కళ్ళు తిరిగిపోతాయి. లేవండి, నిద్ర మాత్రలు వేసుకున్నారా? రేపొద్దున్నే చూడండి, మీకే తెలుస్తుంది. సావిత్రి, సావిత్రి. ఏమిటండి? అది చూసావా, మన్మథ నక్షత్ర ప్రభావం. వాడెవడనుకున్నావే, నా కొడుకే. చాలండి ప్రతాపం, వెళ్ళి లేపండి. సిగ్గు సరం లేకపోతే సరి, ఈ వయసులో కూడా సరదాలు ఇంటి. రాంబాబు, రాంబాబు, లేవరా, లేవరా. లుంగి, ప్యాంటు, షర్టు విప్పేసిందా? నిద్ర మాత్రలు మింగానే. నిద్ర మత్తులో ఏమైనా తప్పు చేశానా? అమ్మో, నా శీలం పోయిందా? అదిగో ఆఫీస్కి వెళ్ళలేదా? ఆ సంగతి తర్వాత. ఏంటి వాంతులు అవుతున్నాయంట? అవునండి. ఆ వాంతులా? ఏ వాంతులు? వాంతులు. వాంతులే. ఆ వాంతులే అవడానికి వీల్లేదంతే. నాకేం తెలియదు కదా. మన్మథ నక్షత్రం మహిమ ఆ తల్లి కరుణించింది. ఎలా కరుణిస్తుంది నా ప్రమేయం లేకుండా? నీ ప్రమేయం అక్కర్లేదు, మీ చల్లని చూపే చాలు.